ప్రభు పేరిట అందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు. అందరికీ వందనాలు స్తోత్రాలు. చదవండి బైబిల్లో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని చదవండి మా యెహోవా వారిని నడిపించును, యెహోవా మాత్రమే వాని నడిపించెను. యెహోవా వారిని నడిపించెను, యెహోవా మాత్రమే వాని నడిపించాడు. ప్రియులారా, ఈ సంవత్సరం అంతా దాటి వచ్చేసాం మనం. ఎవరు మనల్ని నడిపించారు? చెప్పండి. ఎవరు నడిపించారండి? వాక్యం సెలవిస్తే యెహోవా వారిని నడిపించాడు, యెహోవా మాత్రమే వారిని నడిపించాడు. ప్రభు చేసిన మార్గాలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని నడిపించాడు, దేవుడు మాత్రమే మనల్ని నడిపించాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం గట్టిగా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మాత్రమే వానిని నడిపించెను అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దేవుడు ఎలా నడిపించాడంటే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని పిల్లల్ని పట్టుకొని రెక్కల మీద వేసుకొని మోస్తా ఉందంట. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు తనని ఒక పక్షిరాజుతో పోల్చుకొని తన బిడలైన మనల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు పక్షిరాజు పిల్లలతో పోల్చి, ఆయన పక్షిరాజుగా పోల్చబడి మనల్ని పిల్లలతో పోల్చి, ఒక పక్షిరాజు ఎలాగైతే తన గూడును రేపి ఆ తర్వాత తన పిల్లలపై రెక్కలు చాపుకొని అల్లాడుచు పిల్లల్ని పట్టుకొని రెక్కల మీద వేసుకుని ఎట్లయితే మోస్తుందో అట్లా ఆయన మనల్ని మోస్తూ వచ్చాడు. యెహోవా మనల్ని నడిపించాడు, యెహోవా మాత్రమే మనల్ని నడిపించాడు. కనుక ప్రియులారా, మనం ఎవరి ద్వారా నడిపించబడాలి, ఎవరి ద్వారా కొనసాగించబడాలి, ఎవరి ద్వారా కొనిపోబడాలంటే దేవుడు మనల్ని కుడి చేతిని పట్టుకొని నడిపించాలి. దేవుడు తన భుజాల మీద మనల్ని మోయాలి, దేవుడు తన రెక్కల మీద మనల్ని మోయాలి. ఈరోజు నడిపించవలసిన వాళ్ళు నడిపించకపోవడం వల్లే సమస్యలు. పలానా వాళ్ళు ఈ సేవ నడిపిస్తున్నారండి అంటారు. మనుషులా నడిపించేది? ఎవరండి నడిపించాలి? మీ కుటుంబాన్ని ఎవరు నడిపించాలి? మా నాన్న నడిపిస్తాడు అంటే ఏడిచినట్టుగానే ఉంటుంది. మా ఇంట్లో మా అమ్మేనండి అంతా, మొత్తం ఆమెదనండి పెత్తనాలు, ఆమె నడిపిస్తుంటే ఏడిచినట్టు ఉంటుంది ఆ ఇల్లు. ఎవరు నడిపించాలి మన కుటుంబాన్ని? దేవుడు నడిపించాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేశాడు, శాంతికరమైన జలముల ఎదుకైన నన్ను నడిపించాడు. ఎవరు నడిపించింది? దేవుడు. దేవుడు నడిపించాలి. ఆయన మనల్ని నిత్యము నడిపిస్తాడు. అప్పుడు మన జీవితం నీరు కట్టిన తోటలాగా పచ్చగా సస్యశ్యామలంగా ఉంటుంది. దేవుడు మనల్ని నడిపిస్తాయి. మనుషులు నడిపించారనుకోండి, మనుషులు నడిపింపేంటో మనకు తెలియదండి. దేవుని బిడ్డలారా, ఎవరు నడిపిస్తున్నారు దేశాన్ని, ఎవరు నడిపిస్తున్నారు రాష్ట్రాన్ని, ఎవరు నడిపిస్తున్నారు కుటుంబాన్ని, ఎవరు నడిపిస్తున్నారండి సంఘాన్ని? వాక్యం సెలవిస్తుంది, మనం ఆరాధిస్తున్న యెహోవా మనల్ని నిత్యము నడిపించాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు నడిపించాలి, దేవుని చేత మనం నడిపించబడాలి, దేవుని ఆధ్వర్యంలో మనం ఉండాలి. ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవుడు ఎలా నడిపించాడు అంటే, మనం ఆ వాక్యం చదివామండి. ఆ సెంటెన్స్లోనే మనకు శ్రేష్టమైన విషయాలని కూడా ఉన్నాయి. వాటిని మీకు చెప్తాను నేను. 3 విషయాలు అక్కడ చూస్తాం. ఒకటి, పక్షిరాజు తన గూడును రేపింది. రెండోదిగా పక్షిరాజు తన పిల్లలపై రెక్కలు చాపి అల్లాడుతూ ఉంది. మూడోదిగా పక్షిరాజు తన పిల్లల్ని రెక్కల మీద వేసుకొని మోస్తూ ఉన్నట్లు నేను మిమ్మల్ని నడిపించాను. 3 కార్యక్రమాలు అక్కడ కనబడుతుంది.
ఒకటి గూడు రేపింది, రెండవదిగా పిల్లలపై రెక్కలు చాపుకొని అల్లాడుతూ ఉంది, మూడవదిగా పిల్లల్ని రెక్కల మీదకి వేసుకొని మోసుకుంటూ వెళతా ఉంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొదటిదిగా గూడు రేపింది, రెండవదిగా రెక్కలు చాపి పిల్లల మీదన అల్లాడుతూ ఉంది, మూడవదిగా రెక్కల మీద పిల్లల్ని మోసుకుంటూ వెళ్ళింది. ఏ విధంగా ఒక పక్షిరాజు తన పిల్లల్ని మోస్తూ నడిపించబడిందో అట్లా నేనే, యెహోవా వారిని నడిపించాడు, యెహోవా మాత్రమే వారిని నడిపించాడు అని వాక్యములు గ్రంథస్థం చేయబడి ఉంది. ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు పక్షిరాజు, పక్షిరాజులాగా ఆయన మనల్ని మోస్తూ వచ్చాడు. ముందు గూడు రేపాడంట. ఈ 3 విషయాలు నేను వివరించి ముగించేస్తాను. మొదటి మాట, గూడు రేపింది. గూడు కట్టింది ఎవరు చెప్పాలి, చెప్పరే? ఎవరు కట్టింది గూడు? ఎవరు కట్టింది? పక్షిరాజే గూడు కట్టింది, అంతే కదండి. తానే గూడు కట్టింది. పక్షులు లేకపోతే పక్షిరాజు గూడు ఎందుకు కడుతుంది చెప్పండి? గూడు కట్టడానికి కారణం ఏం చెప్పండి? అది ఉండడానికా? అది నిద్రపోవడానికా? అది సంతోషించడానికా? దాని సరదా కోసం గూడు కట్టుకుంటుందా? పక్షులు కానీ పక్షిరాజు కానీ ఎక్కడైనా ఉంటుందండి. ఒక చెట్టు కొమ్మ మీద నిలబడి ఉండమంటే ఉండిపోతుంది, ఏ చెట్టు త్వరలోనైనా ఉండిపోతుంది, ఎక్కడైనా ఉండిపోతాయి పక్షులు. వాటికి పెద్దగా గూడు కావాలని, నీడ కావాలని పెద్ద కోరుకోదు, ఎక్కడైనా ఉండిపోతాయి పక్షులు. కానీ గూడు కడితే ఒక సీజన్ వచ్చినప్పుడు, ఒక సందర్భం వచ్చినప్పుడు అది గూళ్ళు కడతాయి. గూళ్ళు కట్టడానికి గల కారణాలు ఏంటి అంటే ప్రియులారా, 3 రీజన్స్ అండి. తన సంతానాన్ని అభివృద్ధి పరచడానికి. దేనికండి? తన సంతానాన్ని గుడ్లు పెట్టాలి, గుడ్లని పొదగాలి, దాని పిల్లల్ని చేయాలి, తన జనరేషన్ని లేకపోతే తన సంతతిని విస్తరింప చేసుకోవాలి, మొదటి కారణం. రెండవదిగా తను పెట్టిన పిల్లలు చిన్న పిల్లలు కనుక ఆ పిల్లలు వెళ్ళి సొంతంగా ఆహారాన్ని తెచ్చుకునే పరిస్థితి దానికి ఉండదు కనుక తల్లి వెళ్ళి ఆహారాన్ని తీసుకొచ్చి ఆ గూడులో ఉన్న పిల్లలకి ఆహారాన్ని వడ్డించాలి. ఒక రకంగా గూడు ఒక డైనింగ్ టేబుల్ అనుకోండి, దానికి ఫుడ్ తీసుకొచ్చి పిల్లలకి అందించడానికి కొరకు గూడు కడుతుంది. మూడవదిగా తల్లి పక్షి అయితే ఏ చెట్టు మీద ఏ కొమ్మ మీదో ఎక్కడొక్కడ వాలి నిలబడుతుంది, కానీ చిన్న పక్షులకి నిలబడే అవకాశం ఉండదు. చిన్ని కాళ్ళు ఏంటండి, చిన్ని రెక్కలు, చిన్ని తలకాయ, ప్రొటెక్షన్ ఉండదు, బయటకు వెళ్తే కాపుదను. సో ప్రొటెక్షన్ కోసం గూడు కడుతుంది. 3 రీజన్ అండి. ఒకటి తన సంతానాన్ని వృద్ధిపరచాలి, రెండవదిగా వాటిని పోషించాలి, మూడవదిగా దాన్ని సంరక్షించాలి. 3 రీజన్తో దేవుడు 3 రీజన్తో ప్రతి పక్షిరాజు కానీ పక్షి కానీ గూడు కట్టుకొని పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. ప్రియులరా, ఎందుకు దేవుడు తన పక్షిరాజుతో పోల్చుకున్నాడు అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు దేవుడు పక్షిరాజు పిల్లలతో పోల్చాడంటే, సర్వశక్తి గల దేవుడు కూడా సాక్షాత్తు దేవుడు ఇశ్రాయేల్ ప్రజని పోషించడం కొరకే ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళాడు. చప్పట్లు కూడా మందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆదికాండం 45:5 ఫాస్ట్గా. అయినను మీరు దుఃఖపడవద్దు. అర్థమవుతుందండి? ఎవరి కోసం పంపారు? మీకోసం దేవుడు నన్ను ముందుగా పంపించాడు. దేశంలో కరువు ఉన్నది, ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉండి ఆశ్చర్యంగా రక్షించి నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును మీకు ముందుగా నన్ను పంపించాను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. చూడండి, ఈ వాక్యం అంతా మనం చదివితే యోసేపుని వాళ్ళు ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. మనకి ఇదే తెలుసు, అమ్మేశారు.
సో ప్రియులారా, ఆ ఫీలింగ్ సహోదరులు కూడా ఉంది. మేము అమ్మేశాం. యోసేపు అంటాడు, మీరు నన్ను అమ్మితే నేను వచ్చాను అనుకుంటున్నారా? మీరు నన్ను అమ్మలేదు. మీ ప్రాణ రక్షణ కొరకు, మీ పోషణ కొరకు, మీ సంరక్షణ కొరకు దేవుడు మీకన్నా ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేశం, ప్రపంచమంతా కరువు కోరలో చిక్కుకున్నారు. అంతటితో ఆగిపోలా, ఇంకా 5 సంవత్సరాలు కరువు పొంచి ఉందండి. ఆ కరువులో తన పిల్లల్ని పోషించాలని దేవుడు ఐగుప్తులో ఒక గూడు కట్టాడండి. ఎక్కడ కట్టాడండి గూడు? ఐగుప్తులో ఒక గూడు కట్టి యోసేపును ముందుగా పంపించి తన ప్రజలకు కావలసిన ప్రిపరేషన్ అంతా పోగు చేసి అప్పుడు దేవుడు అక్కడ వాళ్ళని తీసుకొచ్చాడు. వచ్చినప్పుడు వాళ్ళు ఎంతమంది అండి? ఇశ్రాయేలు ప్రజలు ఏంటంటే యాకోబు కుటుంబం ఐగుప్తుకు వచ్చినప్పుడు కేవలం 70 మంది. ఎంతమంది అండి వాళ్ళు? చెప్పాలయ్యా, చెప్పండి అమ్మా, చెప్పండి. ఎంతమంది? 70 మంది వచ్చారు. దేవుడు వాళ్ళకి ఫ్రీగా ధాన్యాలు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడండి? ఐగుప్తు వాళ్ళు ఎలా కొన్నారు దాన్ని? ఐగుప్తులు కొనడానికి వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నారు, వాళ్ళ స్థలాలు అమ్ముకున్నారు, వాళ్ళ ఇళ్ళు అమ్ముకొని ధాన్యాలు కొన్నారు. కానీ యాకోబు సహోదరులు కొనలేదండి. వాళ్ళకి ఫ్రీగా రేషన్ ఫ్రీగా ఇచ్చారు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత ప్రియులారా, గవర్నమెంటే వాళ్ళకి స్థలాలు ఇచ్చారు. ఎవరు ఇచ్చారండి స్థలాలు వాళ్ళకి? యాకోబు ఫ్యామిలీకి భూమిని ఇచ్చింది ఎవరు? గవర్నమెంటే. ఆ ఏరియాలో మంచి ఫలభరితమైన భూమి, గోషోను అనే ప్రాంతాన్ని, ఫలవంతమైన భూమిని గవర్నమెంట్ ఇచ్చింది. ఆ దేశంలో ఉన్నవాళ్ళు ఉన్న స్థలాలు అమ్ముకొని కొనుక్కొని తిన్నారు. వీళ్ళు వస్తే వీళ్ళకి ధాన్యం ఫ్రీ, అర్థమైందండి, ఇల్లు ఫ్రీ, అర్థమైందండి, అంత ఫ్రీ అనమాట. ఎడ్యుకేషన్ ఫ్రీ, ఏంటంటే ఇళ్ళు ఫ్రీ, అర్థమవుతుందండి, అన్నీ ఫ్రీ. ఇది ఎవరి కోసం ఏర్పాటు చేశాడు దేవుడు? తన పిల్లల కోసం ఐగుప్తులు ఒక గూడు గట్టి పెట్టుకున్నాడు దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభు నా మనస్తుద్ధం గట్టి. హల్లెలూయా. సరే, వచ్చినప్పుడు ఎంతమంది అండి? కేవలం జస్ట్ ఓన్లీ 70 మంది మాత్రమే. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు 6 లక్షల కాల్బలం అని రాయబడింది. పురుషులే 6 లక్షల మంది, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు లెక్కేసుకుంటే వేరే. వచ్చింది 70 మంది. అక్కడ ఏం జరిగిందండి? సంతానము, అర్థమవుతుందండి, సంతానము వృద్ధి పొంది. గూడు కాదంటారా? ఐగుప్తు ఒక గూడు కాదంటారండి? అదొక గూడు. ఆ గూట్లోనికి ప్రభు తీసుకొచ్చాడు. అక్కడ వారి సంతానము అభివృద్ధి పొందింది. 70 మంది, లక్షల మంది, మేబీ ఇంచుమించు 30 లక్షల మంది అని బైబిల్ పండితులు అంచనా వేశారండి. 6 లక్షల మంది పురుషులు అండి కాల్బలం, 6 లక్షల మంది వాళ్ళ భార్యలు, 6 + 6 12, ఇద్దరు పిల్లలు అనుకోండి, 12 24 ఏంటండి, వాళ్ళ పేరెంట్స్ అనుకోండి, అంటే ముసుక ఒకళ్ళు పోయినా ఉన్నా ఏంటండి, వాళ్ళ వృద్ధులు, వాళ్ళని ఒక 6 లక్షల మంది వేసుకొని ఇంచుమించు 30 లక్షల మంది. ఎక్కడ 70 మంది? అర్థమవుతుందండి చెప్పేది? ఎక్కడ 70 మంది, ఎక్కడ 30 లక్షల మంది? 70 మందిగా వచ్చిన వాళ్ళని ఆ గూట్లోకి ప్రభు తీసుకొచ్చి పోషించి సంరక్షించి కాపాడి ఇప్పుడు ఎంతమందిని చేశారంటే 30 లక్షల మందిగా ప్రభు మార్చాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. అంతవరకు బాగుందండి, అంతవరకు బాగుంది. తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసండి? గూడును రేపేశాడు అంతే. ఎందుకంటే వీళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారండి. ఏమయ్యారు? మనంతా భూమి మీద ఏమయ్యాం చెప్పండి? సెటిల్ అవ్వలేదా? అంటూ ఉంటాను, అన్న వెల్ సెటిల్ అన్న, ఇల్లు కొన్నాను, పిల్లకి పెళ్లి చేశాను, వాళ్ళకు ఒక 2 పిల్లలు, వెల్ సెటిల్ అన్న. అసలు నాకు కారు అన్న, మా అబ్బాయికి ఒక కారు, మా అమ్మాయికి ఒక కారు, భార్యకు ఒక కారు, పెద్ద బాబుకి ఇల్లు కట్టేశాను, చిన్న బాబు కూడా కట్టేశాను అన్న, వెల్ సెటిల్ అన్నాడు. ఎక్కడ మనం సెటిల్ అవుతున్నాము? మన పౌరస్థితి హక్కు ఎక్కడుందండి? చెప్పాలి, మన హక్కు ఎక్కడుంది? కానీ ఎక్కడ సెటిల్ అవుతున్నాం మనం? చెప్పాలి. భూమి మీద సెటిల్ అయిపోయి వెల్ సెటిల్ అని అంత బాగుందన్న. నేను అంటున్నా ప్రియులరా, ఇక్కడ సెటిల్ అవ్వడం ఏమి లేదండి. నీవు ఇక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే దేవుడు ఏం చేస్తాడు అండి? గూడు రేపేస్తాడు. ఏ చేత్తో గూడు కడుతుందో పక్షిరాజు,
పక్షిరాజుకున్న గుణం ఏంటంటే ఏ చేత్తో గూడు కట్టిందో అదే చేత్తో గూడు లాగేస్తుంది అంతే. ఐగుప్తులు వీళ్ళు సెటిల్ అయిపోయి మంచి ఫుడ్డు, ప్రొటెక్షన్ అంతా బాగుందండి. దేవుడు గూడు రేపి వదిలేసి ప్రియులరా తన రెక్కల మీద మోసుకుంటూ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాడు. చెప్పండి కూడా మందులు గట్టిగా 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 హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా విశ్వసించండి, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఇది తాత్కాలికంగా మనం ఇక్కడ ఉంటున్నాం. శాశ్వతమైన నివాసం పరలోకమందున్నది. మన పౌరస్థితి హక్కు పరలోకం. దీన్ని మరచిపోతున్నారు ఈరోజు. మనం యాత్రికులము, పరదేశులమును. భూమిని దేవుడు స్వతంత్రించుకోవడానికి మనకి ఇచ్చాడు. కొంతమంది మనం జీవిస్తాం, తినడానికి తిండి, ఉండడానికి నీడ, కట్టుకోవడానికి వస్త్రం, చాలు. కోట్లు సంపాదించుకుంటున్నాం దేనికోసం? మేడల మీద మేడలు కట్టుకుంటున్నాం దేనికోసం? విపరీతమైన వస్తు వాహనాలు, వజ్ర వైఢూర్యాలు దేనికోసం? పేరు ప్రఖ్యాతులు దేనికోసం? సర్టన్ టైం వస్తుంది, అప్పుడు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. చెప్పాడండి, 430 సంవత్సరాల తర్వాత నీ సంతతి వారు ఆ దేశాన్ని విడిచి వస్తారు. 400 సంవత్సరాల తర్వాత వారికి విడుదల, విమోచన కలుగుతుంది. మరలా నేను ఈ ప్రదేశానికి తీసుకొస్తాను వాగ్దానం చేశారు. వాగ్దానాన్ని పక్కన పెట్టారు, సెటిల్ అయిపోయారండి. అందుకే దేవుడు అబ్బో వీళ్ళెవరో సెటిల్ అయిపోయినట్టున్నారు అని చెప్పి ఐగుప్తు ఫరో రాజును రేపాడండి. వాడు కష్టపెట్టడం ప్రారంభించాడు. వీళ్ళేమో ప్రభు విడుదల దయచే అంటానే ఉన్నారు. పేరుకే కొంతమంది ఉన్నారండి, ప్రభు మమ్మల్ని సినిమాలు చూడకుండా కాపాడు ప్రభు అంటూనే ఉంటారు. కానీ ఈ వారంలో ఏ సినిమా రిలీజ్ అంటారు? అర్థమవుతుందండి నేను చెప్పలేదు. విడుదల కావాలి అనుకుంటూనే ఉన్నారు, కానీ వదిలేసి వచ్చే అవకాశం లేదు. అందుకే ఫరో మనసు కఠినమై ఇంకా కష్టాలు పెట్టి టార్చర్ పెట్టడం మొదలెట్టాడు. ఎందుకంటే గూడు రేపాలి, గూడు వదలాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి? కానాను దేశానికి వెళ్ళాలి. మన గూడు రేపబడాలి. మనం ఎక్కడికి వెళ్ళి చేరాలి? నిత్యరాజ్యమైన పరలోకానికి వెళ్ళి చేరుకోవాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గ్లోరీ హల్లెలూయా. ప్రియులారా, మొత్తం మీద మోషేను పంపారు. మోషే విడిపించారు, బయలుదేరి వస్తున్నారండి. వాళ్ళ తతంగాలు కానీ వాళ్ళ పనులు కానీ మీరు చూడండి. 3 రెఫరెన్స్ చెప్తానండి నేను, 1 by 1 చదవండి. నిర్గమకాండం 16:3 ఒకరు, సంఖ్యాకాండం 20:5 ఇంకొకరు, సంఖ్యాకాండం 11:5 ఇంకొకరు. ఎవరని చదవండి, ముగ్గురు. కుండల యొద్ద కూర్చొని తృప్తిగా ఆహారం తినినప్పుడు చూడండి, మేము మాంసం వండుకొని ఎక్కడ కూర్చొని తిన్నారు? కుండల దగ్గర కూర్చొని. తిన్ననాడు చచ్చుంటేనే బాగుండేది. చదవమ్మా, నెక్స్ట్ చదవాలి. రప్పించావు, ఏం లేవండి? గింజలు లేవు. రైమింగ్ మరలా, గింజలు అంజూరాలు రైమింగ్. గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మ లేదు, అంతెందుకు తాగడానికి నీళ్ళే లేదు. నెక్స్ట్ ఎట్లా తినారంటండి? ఫ్రీ. చెప్పలా నేను? అరే మన గవర్నమెంట్ చేపలు ఫ్రీగా ఇస్తున్నారండి, బియ్యం ఇస్తున్నారు. ఫిషెస్ని ఎవరైనా ఫ్రీగా ఇస్తున్నారా? వాళ్ళకి ఉచితంగా ఏమొచ్చిందండి? ఉచితముగా చెప్పాలి, ఉచితముగా చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులు అంటే ఆకుకూరలను, ఉల్లిపాయలని, తెల్లగడ్డలను. అబ్బో ఏమి గుర్తుకొచ్చిందంటే వాళ్ళకి ఐగుప్తు వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు, ఆన్ ద వే జర్నీలో ఉన్నప్పుడు వాళ్ళు కూర్చొని చేపల ఫ్రైకి ఉల్లిపాయలు అర్థమవుతుంది. ఏం జ్ఞాపకం చేసుకుంటారు వీళ్ళు? ఉల్లిపాయలు. ఇప్పుడు కానీ కీర దోసకాయ ఉంటే ఎంత బాగుంటుందో. ఇప్పుడు కానీ ద్రాక్షాలు ఉంటే ఎంత బాగుంటుంది. గుర్తు చేసుకొని నోరు జప్పరించుకుంటూ ఇటు తెల్లారింది మమ్మల్ని ఇక్కడ తీసుకు అంటే వీళ్ళ మనస్సు, వీళ్ళ హృదయం ఎక్కడుందండి? మనిషి ఎక్కడున్నాడు? అరణ్య మార్గంలో ఉన్నారు. మనసు ఎక్కడుంది? ఐగుప్తులను ఉండిపోయింది. దేవుడికి అందుకే కోపం వచ్చిందండి.
దేవుడు ఊరికి వేసేసాడంటే వాళ్ళందరినీ అరణ్యంలో వేసేయడం లేదండి, అందరినీ వదిలేసి రాలేకపోతానండి. మనస్సు అక్కడ తిండి. ప్రియులారా, వీళ్ళని దేవుడు ఎందుకు గూడు రేపాడంటే అక్కడ సెటిల్ అయిపోయారు. ఆ బిర్యానీలు తిని, అక్కడ ఆ కీరకాయలు తిని, అక్కడ ఫిష్ ఫ్రైలు తిని, ఆ చేపలు పులుసు తిని సెటిల్ అయిపోయారండి వాళ్ళు. అందుకే దేవుడు అసలైన దాన్ని వదిలేసి ఈ కొసలైన దాన్ని పట్టుకున్నారని ఏం చేశాడు, గూడుని రేపు వదిలేశాడు. అంతే. ఊరికే రావు మనకి సమస్యలు, సంథింగ్ ఏదో ఉంటుందండి. గూడు రేపి అక్కడ నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. వాస్తవంగా ప్రియులారా, అట్లా ఫీల్ అవ్వాలంటే మోషే ఫీల్ అవ్వాలి. మోషేకి ఐగుప్తులో ఏముందండి, పదవి ఉంది. ఏంటి ఆ పదవి? ఫరో కుమార్తె యొక్క కుమారుడనే పదవి ఉంది. రాజసం ఉంది ఆయనకి అక్కడ. మోషేకి ఇంకేముందండి, ఐగుప్తు ధనం ఉంది, కావలసినంత డబ్బు ఉంది. మామూలుగా మోషే ఫీల్ అవ్వాలి. మోషేకి సమస్త విధమైన సుఖభోగాలు ఉన్నాయి, పర్మిషన్ కూడా అవసరం లేదండి. లైసెన్స్ ఇచ్చేశారు, విచ్చలవిడిగా తినొచ్చు, విచ్చలవిడిగా తిరగచ్చు. ఎందుకంటే లైసెన్స్ హక్కుదారుడు ఆయన. అవన్నీ ఉన్నప్పటికీ అయినా నాకు ఇవేమి వద్దు అని దేవుడి కోసం వస్తే వీళ్ళకి ఏముందండి, కామన్ పీపుల్స్కి అక్కడ ఏముందండి, కామన్ యూదులకి ఏముందండి, కేవలం కీరకాయలు, దోసకాయలు, బీరకాయలు, ఏంటండి ద్రాక్షాలు, దానిమ్మ, అంజూరం, వీటిని ధ్యానించి అరణ్యములో ఆకు రాలినట్లు రాలిపోయారు. కానీ ప్రియులారా, మన దృష్టి, మన మనసు దేని మీద ఉండాలి తెలుసండి? పాలు తేలు ప్రవహించే దేశం అంటే పరలోక రాజ్యం మీద మన మనస్సు ఉండాలి. చప్పట్లు కొడుతూ మన ప్రభుని స్తుతిద్దాం గట్టిగా. గ్లోరీ, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు వాళ్ళ కళ్ళ ముందు మహిమ కలిగిన కార్యం చేస్తున్నాడు. వాళ్ళు చూస్తుండగానే సముద్రం పాయలైంది, ఆరిన నేలపై నడిపించారు. అది గుర్తుకు రావట్లేదా? పగలు మేఘస్తంభంలో కనిపించాడు, రాత్రి అగ్నిస్తంభంలో కనిపించాడు. వాళ్ళ కాళ్ళు వాసిపోలేదు, వాళ్ళ చెప్పులు తెగిపోలేదు, అరిగిపోలేదు, వస్త్రాలు పాతకిల్లేదు. ప్రతిరోజు మన్నా కురిపిస్తున్నాడు. ఇది గుర్తుకు రావట్లేదా? మాట మాత్రం సెలవిస్తే, ఆయన ఊపిరి వలన తూర్పు గాలిని కలిగిస్తే అడవిలోని పూరేళ్ళన్నీ కూడా వచ్చి వాళ్ళ గుమ్మాల దగ్గరకు వచ్చి పడితే 30 రోజులు తిన్నారే. ఇది గుర్తుకు రావట్లేదా? చూస్తుండగానే సీనాయి పర్వతం మీద దేవుని మహిమ దిగి వచ్చింది. ఆ పర్వతం మీద నుండి దేవుని సుమధురమైన స్వరం వినబడుతుంది. ఇది వినబడట్లేదా? సంగమా, ఈరోజు దేని మీద నీవు దృష్టి నిలుపుతున్నావు? దేవుని మందిరంలో మహిమ కలిగిన కార్యాలు జరగట్లేదా? ప్రతి ఆదివారం పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి మీతో ముచ్చటించట్లేదా? మీతో మాట్లాడట్లేదా? అద్భుతమైన సాక్ష్యాలు విన్నారు, అద్భుతమైన సాక్ష్యాలు అనుభవిస్తున్నారు, రోగ రుగ్మతుల నుండి విడుదల పొందుతున్నారు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు పొందుతున్నారు, ఆత్మలో హర్షిస్తున్నారు. సర్వోన్నతుడు మీ హృదయానికి తగినట్లు మాట్లాడుతున్నాడు, మీ హృదయ వాంఛలు తీరుస్తున్నాడు, మీ అక్కర్లు తీరుస్తున్నాడు. ఈ మహిమ కలిగిన కార్యాలు మీకు గుర్తుకు రావట్లేదా? చూడండి, వాళ్ళు జ్ఞాపకం చేసుకున్న ప్రతి సిచ్యువేషన్ ఫుడ్ భోజనం, ఫుడ్ గురించి ఆలోచిస్తున్నారు, భోజనం గురించి ఆలోచిస్తున్నారు తప్ప మహిమ కలిగిన కార్యాన్ని వాళ్ళు ఆలోచించలేకపోయారు. కానీ మోషే, కాలేబు, యెహోషువ నిండు మనస్సు సేవించి కానానికి వెళ్ళాలని ఆశపడ్డారండి. అందుకే మోషేను సాక్షాత్తు దేవుడే దగ్గరుండి సమాధి చేశాడు. మోషే గారు బరియల కార్యక్రమానికి ఎవరు వచ్చారండి? చెప్పాలి. మనం చనిపోతే ఎవరు వస్తారు పాతి పెట్టడానికి? ఎవరో తెలుసు. కానీ మోషే గారిని సాక్షాత్తు దేవుడు బరియలు చేశారంట. సాక్షాత్తు దేవుడే ఆయన సమాధి చేశారు. ఎంత గొప్ప అనుభవం అండి. ఇక కాలేబు అండ్ యెహోషువ నిండు మనసు దేవుని ఆరాధించి పవిత్రమైన వాగ్దానం చేయబడిన భూమిలో వాళ్ళు పాదాలు మోపారు, స్వాస్థ్యాన్ని పొందారు అక్కడ. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో మన ధ్యాస ఎక్కడ? మన ఊసు దేని మీద? మన ధ్యాస దేని మీద? మన ధ్యాస తిండి, వస్త్రం, తిండి, తెప్పులు, ఇవేనా? సో దేవుని బిడ్డలారా, యేసయ్య అన్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని. తిండి గురించి, వస్త్రాల గురించి ఎందుకు ఆలోచిస్తారు? మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదకండి, వాటితో పాటు సమస్తాన్ని దేవుడు దయచేస్తాడు. చెప్పలు కొడదాం అందరు గట్టి.
తప్పక మనం అందరూ సీయోన్లో దేవుని సన్నిధిలో కనబడదుముగాక. ఇంకా ఆ రెండో మాట కూడా చెప్తానండి ఫాస్ట్గా. రెండోది ఏంటంటే ప్రియులారా, అది తన పిల్లలపై రెక్కలు చాపుకొని అల్లాడుతూ ఉంటుంది. తన పిల్లల పైన 2 రెక్కలు చాపుకొని, సరే గూడు రేపేసి వదిలేసిందంటారా? మంచిగా గూడు కట్టి దూది పరిచి గడ్డి పరిచి దాని మీద గుడ్లు పెట్టి పొదిగి పోటుకి తెచ్చిపెడుతుంటే తిని, ఏసన్ గారు అంటారు తిని, అర్థమైందండి, పొట్లు పెంచుకొని తిని ఇంతింత పొట్లు వేసుకొని, అసలు అమ్మాయి రా బయటికి రా అమ్మాయి, సరదాగా నాతో పాటు నువ్వు కూడా ఎక్కడో నేర్చుకుంటుంటే, నేను రాను మమ్మీ నేను రాను మమ్మీ అంటుందంట. అది కాదు మా రామ్మ, ఎంతకాలం ఇలాగ ఉంటావు, ప్రాక్టీస్ అనేది ఉండాలి కదా, రామ్ అంటే నేను రాను మమ్మీ. అందుకేం చేస్తా, దూది అంతా లాగేస్తుందంట. అప్పుడు గడ్డి ఉంటుంది కదండి, అది గుచ్చుకుంటుంటుంది. అయినా రాదే, ఆ గడ్డిలను పడుకొని నేను రాను పో మమ్మీ అంటే ఆ గడ్డిని కూడా లాగేస్తుంది. చివరికి మిగిలేదు ఏంటండి, ముళ్ళు లేకపోతే ఆ పుల్లలు అవి ఉంటాయండి, అవి గుచ్చుకుంటూ ఉంటుంది. ఇట్లా అంటూ ఉంటుంది కానీ రావు. నేను రానులేపో మమ్మీ. అప్పుడు ఆ పక్షిరాజుకి కోపం వచ్చి గూడంతా లాగి వదిలేస్తే గూడు లేదండి. ఇప్పుడు ఏం చేస్తుంది, ఆ కొమ్మ మీద నిలబడకుండా అది పైనుండి కింద పడిపోతూ ఉంటుంది. కింద కానీ పడితే పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి సచ్చూరుకుంటుంది. అనుకుంటుంది, ఏం అమ్మవ అసలు, అమ్మవేనా నీవు అసలు, కన్నావా కక్కావా, పెద్ద డైలాగులు మరలా తిడుతుంటే, అప్పుడు మరలా వాళ్ళ అమ్మ వచ్చి ఏం చేస్తే వదలదండి, రెక్కలు చాపుకుంటూ ఏమైపోతుంది తన పిల్లలకని ఏంటండి, రెక్కలు చాపుకొని పిల్లల మీద తిరుగుతూ వదలదండి. నేర్చుకోవాలని అవకాశం ఇచ్చి అంటూ ఉంటుంది. ప్రేమైన వల్ల ఇది దేనికి సాదృశ్యం అంటే, దావీదు అంటాడు, ఈ ఆపద తొలగిపోయే వరకు, చదవండి 57వ కీర్తన 2వ వచనం అనుకోండి, చదవండి మొదటి వచనం, 57వ కీర్తన మొదటి వచనం. కరుణించము, శరణజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు నీ రెక్కల నీడలు నేను శరణజొచ్చి ఉన్నాను. దైవజనులు ఏసన్ గారు ఎప్పుడు మమ్మల్ని పొగడినట్టు మాకు తెలియదండి. ఏసన్ గారు మమ్మల్ని ఎప్పుడు ఫేస్ టు ఫేస్ బాగా అట్లా పొగడినట్టు తెలీదు, కానీ వెనకుండి ఆనందిస్తూ ఉంటాడు. మా ప్రగతిని, మా అభివృద్ధిని చూసి వెనకుండి ఆనందిస్తూ ఉంటాడు. చెప్తే ఒకవేళ అతిశయిస్తే పడిపోతారేమని మా అభివృద్ధి, మా ప్రగతిని చూసి వెనకుండి ఆయన ఆనందిస్తుండేవాడు. మొఖాన్ని పొగిడితే ఆ కాసేపే ఉంటుంది, తర్వాత మనం తప్పిపోతామేమో అని. దేవుడు కూడా కొన్నిసార్లు ప్రియులారా మన ప్రత్యక్షంగా కనబడకపోవచ్చు, కనబడినంత మాత్రం లేదంటారండి. ఇప్పుడు గాలి ఉంది, ఇక్కడ మన కంటి కనబడుతుందా? కనబడినంత మాత్రం లేదంటారండి. ఈ ఆక్సిజన్ లేకపోతే, ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ లేదనుకోండి, మనం బతకగలుగుతామా? మనకు అది తెలియట్లేదు. ఆ ప్రక్రియ, శ్వాస నిశ్వాస అనే ప్రక్రియ మన శరీరంలో కలుగుతుంది, అది మనకు తెలియదు. మనం ఎప్పుడు దాన్ని పట్టించుకోవాలి. ఏ రోజైనా అని మనం ఏమైనా పీల్చుకుంటున్నాం అంటే ఆటోమేటిక్గా ఆ ప్రక్రియ జరిగిపోతుంది. దేవుడు ఉన్నాడు, మీకు కనబడకపోవచ్చు, ఆయన రెక్కలతో ఎల్లప్పుడూ మిమ్మల్ని కప్పే ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం గట్టి. అసలు ఎట్టి పరిస్థితిలో దేవుడు లేడనే మాట నీ నోట రాకూడదండి. దేవుడు నన్ను వదిలేశాడు, ఆయన ఎప్పటికీ మనల్ని వదలడు. ఆయన ప్రేమలో ఎప్పటికీ మార్పు ఉండదు. మనం మారుతాం, దేవుడు మారడు. ఆయన నీడలో కూడా తేడా లేదండి, ఆయన నీడలో కూడా మార్పు లేదు. నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నాడు. వదిలేశాడని అనుకున్నామేమో, వదిలేసేవాడైతే ఎందుకంటే వెంటనే రెక్కలు కట్టుకుని మనం వెంటనే ఎందుకంటే కింద పడితే పొట్ట పగలు చేస్తారు. వదలడు ప్రభు. నేను ఒక బ్రదర్ సాక్ష్యం చెప్పాడు, మెద్దె మీద నుండి కింద పడిపోయాడు, చనిపోయాడని అనుకున్నారు అందరూ. సో హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయాడని కూడా అనుకున్నారు. అందరికి ఇంటిమేషన్ కూడా వెళ్ళిపోయింది. పైనుండి వదిలేశారేమో కానీ ప్రియులారా, పట్టుకోవడానికి దేవుని రెక్కలు ఉన్నాయండి. చప్పట్లు కొడతాం మొదలు గట్టి. హల్లెలూయా. వదల్లా దేవుడు మనల్ని వదల్లా. రెక్కల పైనే మన పైన ఉంది ఆయన రెక్కలు. మనం ఆయన రెక్కల నీళ్ళలో శరణజొచ్చి ఉన్నాం.
చదివారు, ఆ మాట చదివారు కదండి. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను నేను శరణజొచ్చి ఉన్నాను. నీ రెక్కల ఎవరి మాట అంటే దావీదు సౌలు చేతి నుండి తప్పించబడిన తర్వాత ఒక పాట రాశాడు, ప్రభువా ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను నేను శరణజొచ్చి ఉన్నాను. శరణం, నీ చరణంలోనికి శరణమై వచ్చాను ప్రభువా, శరణజొచ్చాను, నీ రెక్కల నీడలోనికి నేను వచ్చాను. వీళ్ళరా దావీదు ఏమన్నా చేత కానివాడా? సౌలు పెద్ద విషయం అంటారండి దావీదుకి? సౌలు దావీదుకి పెద్ద విషయమా? చెప్పరే, పెద్ద విషయమా? వాడు ఈటి విసురుతున్నాడు దావీదు మీద. దావీదు తిరిగి విసిరితే ఏమవుతాడు? పెద్ద పెద్ద ప్రాబ్లమా? దావీదు ఎవరండి? పరాక్రమశాలి. దావీదు సుందరుడు, చక్కని నేత్రం గలవాడు, కంటి జబ్బు ఏమీ లేదు, ఒంటి జబ్బు కూడా లేదు. అందగాడు, పరాక్రమశాలి, చమత్కారంగా వాయిద్యాలు వాయిస్తాడు. టాలెంట్లు లేక కాదు, తలాంతులు లేక కాదు, అంతకు మించి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఇప్పుడు సౌలుకి ఎందుకు భయపడాలి చెప్పండి? అంటే భయపడవలసిన అవసరం లేదు, తనలో స్ట్రెంత్ ఉంది, బలం ఉంది. అయిన ప్రియులరా దేవుని నీడలోనికి వచ్చాడు, దేవుని ఆశ్రయంలోకి వచ్చాడు. ఏదైనా దేవుడి ద్వారా జరగాలని కోరుకున్నాడు. దేవుడు ఇవ్వాలి జయం. మన చేతులతో తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు, నిమిషాలు పడుతుంది, నిమిషాల విజయం సాధించవచ్చు. దేవుని చేతి మీద రావాలి, అదేనండి విజయం అంటే. ఆమేన్. సింహం గడ్డం పట్టుకుని కొట్టాడు లేదండి? సింహం వచ్చింది, సింహం గడ్డం పట్టుకుని కొట్టాడు, అవునా కదా? దావీదు కొట్టాడు లేదు చెప్పండి? లేకపోతే ఇట్టన్నాడా, సింహం నా మీదకి వచ్చింది, మా గొర్రె పిల్లని పట్టుకునింది, దేవుడు నన్ను అద్భుతంగా కాపాడాడు, గొర్రె పిల్లని అయితే తీసుకుపోతే గొర్రె కదా పోతే పోయిందిలని అని అనుకున్నాడా? ఒక గొర్రె పిల్ల పోకూడదు, ఒక గొర్రె పిల్ల పోకూడదు, ఎగబడి వెళ్ళి గొర్రె పిల్లగా పోతే పోయింది, గొర్రెకేముంది వాల్యూ అని అనుకున్నాడండి. మనిషికి ఎంత విలువ ఉందో, మనిషి బ్రతికే అవకాశం మనిషికి, అలాగే గొర్రెలు కూడా ఉన్నాయి బ్రతికే అధికారం. ఎగబడి వెళ్ళి సింహం పట్టుకొని, సింహం గడ్డం పట్టుకొని కొట్టాడంట. ఎంత పరాక్రమశాలో మీరు చూడండి. అర్థమైందని చెప్పేది? సింహం గడ్డం పట్టుకొని 2 దెబ్బలు కొట్టిదని చావగొట్టాడు. సౌలు గడ్డం పట్టుకుని పెద్ద కష్టమా? సింహం గడ్డమే పట్టుకుని కొట్టాడండి, సౌలు గడ్డం పట్టుకోవడం పెద్ద కష్టమా? విజయం దేవుని చేతి మీద రావాలని దేవుని రెక్కల నీడకు వెళ్ళి శరణజొచ్చాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని శుద్ధం గట్టిగా 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 చెప్పండి, గట్టిగా హల్లెలూయా. సరే, పదవి వ్యామోహం ఏమైనా ఉందంటారా దావీదుకి? అలా అనుకుంటే ప్రియులారా, సౌలుకున్న ఓటింగ్ కన్నా 10 రెట్లు ఓట్లు ఎవరికి ఉన్నాయండి? చెప్పాలి. ఎంతండి? సౌలు 1000 కొలది, దావీదు 300 ఓట్లు, 200 ఓట్లు కాదు. సౌలుకిన ఓట్లకి 10 రెట్లు. సౌలుకి 1000 ఓట్లు పడితే దావీదుకి 10,000 ఓట్లు పడింది. ఎంత పెద్ద మెజారిటీ! అర్థమైందండి? ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు ఎన్ని ఓట్లు? 30 ఓట్లు గెలిచానండి. 2 ఓట్లు మెజారిటీలతో గెలుస్తున్నారు. కానీ దావీదుకి 10 రెట్లు ఎక్కువ. అంటే ఈయనకి 1000 ఓట్లు పడితే ఆయనకి 10,000 ఓట్లు పడిందండి. పబ్లిక్గా చెప్పారండి అంతా. పబ్లిక్లో చెప్పేవాళ్ళు ఏమంటారండి? ఏదో అంటారు కదా, పబ్లిక్లో అందరూ అడుగుతుంటారు కదా, ఎవరు గెలుస్తారు ఈసారి అని. దాన్ని ఏమంటారండి? చెప్పండి. సర్వేలో తేలింది ఏంటంటే దావీదుకి 10,000, 10 రెట్లు ఎక్కువగా ఉంది పదవి వ్యామోహం. అక్కడే ఒక గుద్దితే సచ్చూరుకుంటాడు ముసలి మొహం. ఏంటండి, ఇక్కడ కుర్రోడు నిగనిగలాడిపోతున్నాడు, ముసలుడు గుద్దితే చచ్చిపోతాడండి. చేశాడు ఆ పని. అధికారమే కానీ, పదవులే కానీ, విజయమే కానీ ఆ దేవుడు ఇవ్వాలి. ఇచ్చేంతవరకు నీ రెక్కల నుండి నేను శరణజొచ్చుతాను. చప్పట్లు కొడుతూ ప్రభు నా మనసు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. లాక్కొనేది ఎంతకాలం ఉంటుందండి? మనం ఒకటి దగ్గర నుండి లాగితే ఇంకొకటి మన దగ్గర లాక్కెళ్తాడు అంతే. దావీదులో ఉన్న గొప్ప మనసు చూడండి. అది ఏంటంటే బలవంతంగా లాక్కొని పేరుకొని ఆ కార్యక్రమాలు లేవండి. దేవుని రెక్కల నీడలో శరణజొచ్చాడు. పదవి వ్యామోహం లేదు, అధికారపు వ్యామోహం లేదు. దేవుని నీడలో శరణజొచ్చి ఉన్నాడండి. విజయాన్ని దేవుడు చేకూర్చాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా.
ఒకటి గూడు రేపింది, రెండోదిగా పిల్లల పైన అల్లాడుతుంది. అంతే కదండి. థర్డ్ వన్, మూడోది ఏం తెలుసండి? పిల్లల్ని పట్టుకొని కింద పడి పొట్ట పగిలి చేస్తుంది అది. కొందరు అంటారు నా క్షణంలో తప్పించుకున్నాం, రెప్పపాటులు తప్పించుకున్నాం. అటుగాని పడితే, ఆ బండ మీద పడితే బద్దలు అయిపోతాం. ఇక్కడ వాటర్ కొళాయి ఉంది, దాని మీద పడితే పొట్టలో దిగిపోతుంది. ఒక సెకండ్లో ఏం జరిగిందో తెలియదన్న. అసలు 3 అడుగులు అంతే ఉంది, దాంట్లోనే కరెక్ట్గా ఎవరో తీసుకొచ్చి దించారు. అపాయం కలగలేదన్న అంటుంటే, ప్రియులారా ఇది చిన్న విషయం కావచ్చు, మనకు వినడానికి చిన్నగానే అనిపించవచ్చు. ఆలోచించి చూడండి, క్షణములో త్రుటిలో దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. మరలా రెక్కల మీదకి వేసుకొని ఆకాశంలోనికి తీసుకెళ్ళిపోతున్నాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఇది దేనికి సూచన అంటే ప్రియులారా, మనం ఎగిరితే మనకు నచ్చినట్లు ఎగురుతాం. ఆయన రెక్కల మీద ఉంటే దేవుడు తనకు నచ్చినట్లుగా మనం నడిపిస్తాడు. మనకు నచ్చినట్లు మనం బతకడం కాదు, బ్రతుకంటే జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. దేవుని చిత్తం అంటే ఏం చెప్పండి? మనకు నచ్చినట్లు మనం బ్రతకడం కాదు, దేవుడికి నచ్చినట్లు బ్రతకాలి. అదే జీవితం. దానికి నచ్చినట్లు. ఇప్పుడు పిల్లలకు ఉన్న క్యారెక్టర్ ఏంటంటే, తల్లిదండ్రులతో పెద్దగా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడరు. పేరెంట్స్ మీద చెప్తారు, మా అమ్మ ఫ్రెండ్లీగా ఉండదండి, మా నాన్న ఫ్రెండ్లీగా ఉండడండి అంటారు. కానీ వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండడానికి చేస్తారా? ఫ్రెండ్షిప్ చేస్తారా? చేయరు. వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళని చూసుకుని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు. వృద్ధులు వాళ్ళ ఆలోచన వీళ్ళకి పెద్దగా గిట్టదు. తల్లిదండ్రుల ఆలోచన, పెద్దల ఆలోచన వినే పరిస్థితి పిల్లల్లో కనబట్టలేదు ఈరోజు. మనకు కూడా అంతే. దేవుని ఆలోచన అద్భుతంగా ఉంటుంది. వింటున్నామా మనం దేవుని ఆలోచన? దేవుని రెక్కల మీద మనకు పోవట్లేదండి, మన రెక్కల మీదకి దేవుడు రావాలి. నీవు ఎగిరినట్లు దేవుడు ఎగరాలి. దేవుడు ఎగిరినట్లు మనం ఎగరేది. అర్థమైందండి చెప్పేది? మొత్తం ఇట్లా చేయండి అన్న, ఇట్లా చేయండి, ఇట్లా మీరేంది నాకు చెప్పేది? అర్థమైందండి? ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఏంటంటే మీరు చెప్పినట్లు నేను చేయడం ఏంటి, నేను చెప్పినట్లు మీరు చేయడం ఏంటి? మనందరూ కలిసి దేవుడు చెప్పినట్లు చేయాలి. చెప్పండి కూడా మొదలు గట్టిగాను హల్లెలూయా హల్లెలూయా. బైబిల్లో ప్రియులారా ఒక భక్తుడు ఉన్నాడు, నీతిమంతుడు అండి. నాకు అసలు ఆ సందర్భం చదువుతున్న మనసుకు ఎక్కడో బాధ అనిపించింది. మనం ఏమంటాము, దేవుని దూత వచ్చి మరియమ్మతో మాట్లాడు, నీకు శుభం కలుగు నాకు కాక, నీ గర్భమందు రక్షకుడు పుడతాడు, సో ఇవన్నీ చెప్పాడండి. అప్పుడు దూత ప్రత్యక్షమంటాడు, యోసేపు నీవు తప్పుగా అనుకోవద్దు, ఆమెకు వచ్చిన గర్భం మానవ ఉద్దేశాలతో వచ్చింది కాదు, పరిశుద్ధాత్మని యొక్క శక్తి వలన ఆమె గర్భం ధరించింది, రక్షకుడు పుడతాడు, నీవు ఆమెను చేర్చుకోమన్నాడు. అన్నాడా లేదండి? ఆమెను చేర్చుకోమంటే ఏమైనా మాట్లాడాడు యోసేపు? కాదు కూడదు, అది ఎట్లా అస్సలు అన్నాడండి? ఏమనలేదండి. ప్రియులారా దేవుని చిత్తానికి తాను అప్పగించుకొని మరియాని ప్రియులారా చేర్చుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి యేసుబాబు పుట్టారు. యేసుబాబు బాలయేసు పుట్టాడు. పుడితే ప్రియులారా ఎవరెవరో వచ్చిపోతున్నారు, ఇంటికి ఏదో వచ్చిపోతున్నారు. ఏంటంటే పశువు పాకులు పరుండి పెట్టారు, సరే ఏదో అనుకుంటున్నాడు. అంతలోపు సడన్గా ఇంకొక షాకింగ్ న్యూస్ ఏం తెలుసండి? యోసేపు వెంటనే శిశువును తల్లిని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళాలంట. ఏంటండి కర్మ మాకు? అర్థమైందండి నేను చెప్పేది? శిశువుని తీసుకొని తల్లిని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళమంటాడు. ఇమీడియట్గా వెళ్ళి ఆ పిల్లోడిని చంపాలని ఫరో చూస్తున్నాడని సడన్గా న్యూస్ అండి. ఏం చేయాలి? ఐగుప్తులకి ఎక్కడికి వెళ్ళాలి? ఎవరున్నారు? మా బంధువులు ఉన్నారా? రక్త సంబంధం ఎవరు? అది ఇమీడియట్గా బయలుదేరమంటున్నాడు. పసికున్న చంటి బిడ్డ అండ్ పిల్ల తల్లి వాళ్ళని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఆలస్యం చేస్తే చంపేస్తారు, అర్జెంటుగా వెళ్ళమని వెళ్ళిపోయాడు దేవదూత. నేను అంటాను, దూత ఇలా ఊరికే మాటలు చెప్పుకొని తిరగకపోతే ఇటు రండి, నా రెక్కల మీద తీసుకుంటాను, తీసుకెళ్ళి ఆడ దించేసి వెళ్ళొచ్చు కదండి. అర్థమైందండి? చెప్పడానికి ఏముంది? అబ్రాం పాష గారు చెప్తా ఉంటాడు, అట్టుండండి ఇట్టుండండి అని. పడేవాడు కాదు, తెలుస్తుంది. దూత ఊరికి సమాచారం చెప్పడమేనా? సహాయం ఏదైనా చేయొచ్చు కదండి. సరే ఇదిగో యోసేపు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా? పెట్టు, ఈ 100 కొట్టు. ఏమీ లేవు కదండి. ఎట్ట పోయి ఉంటాడండి? నేను ఆలోచిస్తుంటే నాకు అంతేనండి. పిల్లని తీసుకొని, భార్యను తీసుకొని, గాడి తీసుకొని వెళ్ళాడండి. మరి ఎక్కడున్నాడో ఏంటో, అసలు ఫుడ్ ఏంటో, పసిపిల్ల కాదండి, అసలే రక్షకుడు
ఆ బిడ్డను ఎంత జాగ్రత్తగా కాపాడాలి, అసలు పిల్ల తల్లి, ఆ తల్లిని ఎలా కాచుకోవాలి పాపం, ఎంత మానసిక సంఘర్షణ మీరు ఆలోచించాలి. వెళ్ళాడు, మరలా ఒక 2 years అయిందండి. అంతలోపల మళ్ళీ కొంచెం అప్పుడే సెటిల్ అయ్యాడు, ఒక చిన్న పని చూసుకొని ఒక కార్పెంటర్ షాప్ ఒకటి పెట్టుకొని ఏదో చెక్క పనులు చేసుకుంటే ఉన్నాడండి. వెంటనే మరలా వచ్చి యోసేపు, అర్థమైంది నేను చెప్పేది, యోసేపు అబ్బా వచ్చాడ్రా బాబా తోత మరలా. యోసేపు పిల్లలను చెప్పాలనుకున్నాడు, పోయాడు, కానీ మరలా బయలుదేరి నీవు నీ సొంత ప్రాంతం మరలా బయలుదేరి వచ్చాడు. అదేనండి నడిపింపు అంటే. అందుకే చరిత్రలో మిగిలిపోయారు ఆ పరిశుద్ధులు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఏలియా కేరేతు వాగు దగ్గరకు బొమ్మన్నాడు. ఎవరిని? ఏలియాని. కేరేతు అంటే దాని అర్థం లోయ. ఏంటండి? లోయ. అదొక లోయ. ఆ లోయలో ఒక వాగు ప్రవహిస్తుంటుంది. ఏలియా వాగులోకి వెళ్ళు, లోయలోనికి వెళ్ళు అని అన్నాడు. ఏంటి, ఎందుకు లోయలోనికి? సరే, ఎవరైనా సపోర్టింగ్ ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? డ్రైవర్ ఉన్నాడా? ఏంటండి, కోఆర్డినేట్ చేసేవాళ్ళు ఉన్నారా? కోఆపరేషన్ చేసేవాళ్ళు ఉన్నారా? సపోర్టింగ్ చేసేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. పోతా ఉన్నాడు అంతే, బ్యాగ్ దగ్గర ఇచ్చుకోండి. ఇప్పుడు ఏలియాకి ఫుడ్ వచ్చింది, ఏదో కాకి తెచ్చింది, దాని అడ్రస్ తెలీదు, కాకి పళ్ళు తోమిందో లేదు తెలీదు, తానం చేసిందో లేదో తెలీదు, అది ఒక పొట్లను తీసుకొచ్చి అటు వేసేసి వెళ్ళిపోతుంది. అది తిని అక్కడ ఉన్నాడు అంతే. ఎందుకంటే దేవుని నడిపింపండి. ఆమేన్ హల్లెలూయా. సరే, అక్కడ వాటర్ అయిపోయింది. దేవుడు సారేఫాత్ వెళ్ళమన్నాడు. సారేఫాత్ అంటే అర్థం అగ్ని గల స్థలము. ఎలాంటి స్థలం అండి? అగ్ని గల చోటు, అగ్ని కుంపట, నిప్పు కుంపట. అది అక్కడ సమృద్ధి లేదు. అక్కడ ఒక విధవరాలు ఉంది. ఏదైనా మంచి ఇంటికైనా పంపించదు, కానీ అక్కడికి పో సారిపోతారు విధవరాల దగ్గరికి పోతే, అక్కడ పోతే ఆమె అంటుంది ఆ కొంపే బాగలేక నేను నా కొడుకు చావాలనుకుంటుంటే, ఆమె సత్య సంగతి ఎందుకని, ముందు నాకు ఆకలి అవుతుంది తల్లి, ముందు నాకు ఒక అప్పుంది అమ్మన్నాడు. ఏమన్నది, ఎవడమయ్యా నీవు అసలు, మేమే గతిలేక అల్లాడుతుంటే తెల్లబట్టలు వేసుకొచ్చావేంటే నీవు అంటే, ముందు వెళ్ళమ్మ ఒక అప్పుని తీసుకురప్ప, నాకు నీరసం వస్తుంది తీసుకురప్ప అన్నాడు. అది కాదయ్యా, మేము తినిస్తావు, నువ్వు ఎటు చస్తావు కానీ ముందు మాకు తేపావు. అది కాదయ్యా అంటే, అమ్మ నువ్వేం చావు కానీ ఆ దేవుడు ఏదో చేస్తాడు కానీ పోయి ముందు తీసుకురమ్మంటే పోయి తెచ్చిందండి. ఈయన తిన్న తర్వాత తొట్టిలో పిండి తరగలేదు, నూనె తరగలేదు, కరువు కాలం అంతా పోషించబడ్డారు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. నడవండి, ప్రభు చెప్పినట్లు నడవండి. దేవుడు రెక్కల మీదకి ఎక్కండి, ఆయనే మోసుకుని వెళ్తాడంతే. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? దేవుని రెక్కల మీద ఉన్నాం. మంచి కానీ చెడు కానీ ఆయన నడిపించని మేము నడుస్తాం. చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఫ్యూచర్ ప్లాన్లు ఏమొద్దు, ఇలాగే ఉండండి, హ్యాపీగా ఉండండి. ప్రభు ఇస్తే తినండి, ప్రభు ఇస్తే ధరించుకుందాం. ఏంటండి, ప్రభు ఇస్తే అనుభవిద్దాం, ప్రభు ఇస్తే ఆనందిద్దాం సంతోషంగా. ఏ రోజు ఆ రోజు అంటే అనుదిన మన్నాని దేవుడే కురిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఏ గూడులో మీరు స్థిరపడిపోవద్దు. మనం పోవలసింది పరలోకమనే గూటిలోనికి వెళ్ళాలి. ఇదే పర్మనెంట్, ఇదే శాశ్వతం అనుకోవద్దు. ఎవ్వరికి ఏది శాశ్వతం కానే కాదు. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేనే లేదు. ఆమేన్. చూడండి, పక్షిరాజు ఏం చేస్తా, ఒకటి గూడు రేపుతుంది, రెండోదిగా రెక్కలు మన పైన చాపుకుంటూ మనపై అల్లాడుతూ ఉంటుంది, మూడోదిగా రెక్కల మీద వేసుకొని మనల్ని తను అనుకున్న గమ్యానికి తీసుకెళ్తుంది. దేవుడు తాను అనుకున్న గురి యొద్దకు మనం తీసుకెళ్తాడు. దేవుని చిత్తమే మన జీవితంలో నెరవేర్చబడును గాక. దేవుని సంకల్పం నెరవేర్చబడును గాక. దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలిచి ఆకాశం వైపు చేతులు చాపి, పక్షిరాజు వల్ల దేవుడు గూడు రేపాడు, రెక్కలు చాపాడు, పట్టుకొని రెక్కల మీద మోసుకుంటూ వెళ్ళాడు. ఆయన వాళ్ళు నడిపించిన మార్గాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుందాం. అందరూ చేతులతో ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, ఉపవాస ప్రార్థనలో తండ్రి, ఆదివారపు ఆరాధనలో మీరు మాట్లాడి మీ వాక్కుల కొరగా స్తోత్రం ఆయన మాట్లాడిన మీ వాక్కులు తండ్రి, పక్షిరాజు తన పిల్లలను తన గూడిపై ఎలాగ మోసి
అయా ఎత్తుకొని మోసుకొని నడిపిస్తుందో అలాగే తండ్రి అయ్యా మీరు మమ్మల్ని మీ రెక్కల నీడలో భద్రపరిచి కాపాడేందుకే మీ స్తోత్రం. ఈ ఉపవాస దీక్షలో పాల్పొందిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభా. ఉపవాస దీక్షను సంపూర్ణంగా జయకరంగా ముగించినందుకే మీ స్తోత్రం అయ్యా. మీ బిడ్డలందరినీ ప్రభా మరి అత్యధికమైన అభివృద్ధిలోనికి బలపరిచి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి వాక్యం విన్న వాక్యం నిరంతరంగా ఫలింపచేయండి. మీ వాక్యం నెమ్మది వేసుకొనొచ్చు జాగ్రత్త పడి అలాగే జీవించడానికి సహాయం చేయండి ఆయన. కనికరించండి తండ్రి. ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడి నడిపించినందుకే మీ స్తోత్రం నా దేవా. మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కొత్త సంవత్సరంలో ప్రవేశించినట్టుండగా కొత్త సంవత్సరపు ఆరాధన మీరు ఆశీర్వదించండి ఆయన. గొప్ప దేవా గొప్ప కార్యాలు చేయండి ఆయన. మహోన్నతమైన కార్యాలు చేయండి తండ్రి. మా ప్రాణాత్మ శరీరాలు మీ బలమైన ఆశలో సమర్పిస్తున్నాం తండ్రి. కాచి కాపాడి పరిశుద్ధపరిచి ఏ విధం చేతనైనా ప్రభా మీరు మాలో ప్రారంభించిన మీ ఉన్నతమైన పని సంపూర్తిగా నెరవేర్చి మమ్మల్ని పరిశుద్ధపరిచి మీరు అక్కడి వరకు సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం పక్షిరాజైన దేవుని రెక్కలపై జీవించాలని కోరుకుంటున్న ప్రతి వారికి కృపా సమాధానం సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు.